సో ఇది ఫుల్ పటియాలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇప్పుడు దీన్ని బట్టి ఈ పీసెస్ ఒకదానికోటి ఎలా అటాచ్ చేయాలి, తర్వాత క్లాత్ ఎస్టిమేషన్. ఓకే, సో ఈ 2 సెంటర్ పీసెస్ తీసాం కదా. సెంటర్ పీస్ ఒకటి ఇక్కడ పెట్టాం, సెంటర్ పీస్, అండ్ ఇక్కడ 4 కలీస్ వచ్చాయి, 2 కలీస్, ఒకటి ఇటు ఒకటి ఇటు. సో ఫ్యాబ్రిక్ ఓపెన్లో ఉంది కాబట్టి ఓపెన్లో ఫ్యాబ్రిక్ ఎంత అనుకున్నాం, 44. సో 44, ఇటు ఒక 44 వచ్చింది, ఇటు ఒక 44 వచ్చింది. సెంటర్ పీస్ 2 సెంటర్ పీసెస్ వచ్చాయి, దాంట్లో ఒక సెంటర్ పీస్ విత్ ఎంత 17. సో 17. ఇప్పుడు ఈ టోటల్ ఎంత వచ్చింది, ఇది ఒక లెగ్, ఇలాంటిది ఇంకొకటి తీస్తాం కదా. సో ఇది టోటల్ ఎంత వచ్చింది, 44. ఈ లెగ్కి ఈ లెగ్ 44, ఇది 17. ఓకే, సో ఇప్పుడు ఫ్రిల్స్ ఏ సైజ్ పెట్టుకొని మనం అటాచ్ చేయాలన్న దాన్ని చెప్తున్నాం. సో ఈ టోటల్ ఎంత అయింది, 7, 10, 15, 10, 105. ఒక లెగ్కి 105 వచ్చింది, ఇంకో లెగ్కి కూడా 105. సో మన నేఫా ఎంత, నేఫా విడ్త్ ఎంత మంది, నేఫా ఎంత 56. సో మన నేఫా ఇక్కడికి వచ్చి 56 ఉంది. బాటమ్ తలక ఈ పార్ట్ కంప్లీట్ రౌండ్ ఎంత వచ్చింది, 210. సో 210ని 56తో డివైడ్ చేయాలి. సో 56తో డివైడ్ చేయగా ఎంతైతే వస్తుందో అది ఒక ఫ్రిల్ తలక విడ్త్ అనమాట. ఓకే, క్యాల్కులేట్ చేసి ఇది నేఫా తలక 1 ఇంచ్ ఈక్వల్ టు ఇది మనం క్యాల్కులేట్ చేయగా వచ్చిన ఆ క్లాత్ తలక విడ్త్ అనమాట. సో అది 1 ఇంచ్ వస్తే 1 ఇంచ్ పెడతా ఫ్రిల్, 1.5 ఇస్తే 1 ఇంచ్ దాటి 1.5కి వెళ్ళిపోద్ది. నేను చెప్పాను కదా. సో నిన్నేమైంది, 1/4 ఇంచ్ వరకు 1/4 వరకు వెళ్ళింది. నెక్స్ట్ ఫ్రిల్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం, బ్యాక్ వచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళాం, బ్యాక్ వచ్చి మళ్ళీ ముందుకు. ఓకే, సో ఇది ఫుల్ పట్టియాలా.